మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లు అనుసరించాల్సిన వ్యూహాలపైన నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతలంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలన్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది రాష్ట్ర బీజేపీ. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. గ్రామ స్థాయి నుంచి బీజేపీలో చేరికలు ఉండేలాగా ప్లాన్ చేస్తోంది బీజేపీ. ప్రతి ఒక్క ఎలక్షన్స్లో ఓటు శాతం పెరుగుతూ ఉన్నది. మరి రాష్ట్రంలో రాబోయేటటువంటి ఒక ఎన్నికలు మన స్థానిక లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. స్థానిక ఎన్నికలు, స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు సునీల్ బన్సాల్ గారు చెప్పారు, మన చంద్రశేఖర్జీకి చెప్పారు. స్థానిక ఎన్నికల్లో మనం భారతీయ జనతా పార్టీ పూర్తిగా మనం తయారైతే ఉండాలి, గెలవాలి, గెలిచి తీరాలి అనేటటువంటి ఒక సంకల్పంతో మనం ముందుకు పోవాలి. వార్డు నుంచి జడ్పీటీఎస్ దాకా, అంటే పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏదైతే మనం అనుకున్నామో ఆ ఒక ఎన్నికల్లో మనం పోటీ చేయాల్సినటువంటి ఒక బాధ్యత మనందరిది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకు చెవులో పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్ పేరుతో 10% రిజర్వేషన్ దాంట్లో ముస్లింలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ స్థానిక ఎన్నికల్లోనే కాదు, రేపు 2025 జరిగేటటువంటి ఒక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. ఇంతటితో మీ అందరితో కూడా మరొకసారి ఈ యొక్క కార్యక్రమాలు ఒక ప్రాంతానికే భారతీయ జనతా పార్టీ కాదు, యావత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఈరోజు పెరుగుతున్నది, పెరగాలి. మన ఓటు శాతం కూడా పెరిగింది కాబట్టి మనకు నమ్మకం ఉంది. ఆ ఒక నమ్మకంతోనే మన అందరం కూడా ముందుకు పోవాలి, ఆ విశ్వాసంతోనే మనకు ముందుకు పోవాలి, ఆ కాన్ఫిడెన్స్తోనే మనం ముందుకు పోతే తప్పకుండా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ స్థానిక ఎన్నికల్లోనే కాదు, రేపు 2025 జరిగేటటువంటి ఒక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ